హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక గెట్ రెడీ విత్ మీ వ్లాగ్, అది కూడా నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్లో పట్టు శారీ అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్, అది కూడా స్పెషల్ ఈవెంట్ కోసం నేను రెడీ అవుతున్నా. ఆ ఈవెంట్ ఏంటి అనేది నేను అప్కమింగ్ షార్ట్లో చెప్తానమాట. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నా, చూసేయండి. శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పట్టు శారీ కదా, కంఫర్టబుల్, ఓకే, బాగుంది. ఇంకా నేనైతే జాన్సన్ బేబీ క్రీమ్ రాసేసుకొని, మీకు తెలుసు కదా నేను జాన్సన్ బేబీ క్రీమ్ ఆల్వేస్ ఉంటుంది అని, సో ఇంకా అదైతే రాసేసుకొని సింపుల్గా జడ అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ ఎండలో హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళలేము కదా, ముందే చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడే మనకి. సో ఇంకా నేనైతే సింపుల్గా జడ వేసుకున్నా, ఒక హ్యాండ్కి కడ వేసుకున్నా, అండ్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ చిన్న చోకర్ కూడా సింపుల్గా, అంటే సింపుల్గా నీట్గా రెడీ అవుదామని. అంత ఎండలో నాకు అంత హెవీగా రెడీ అవ్వలేను, నాకు రెడీ అవ్వాలని ఉంది ఇష్టమైన శారీ కట్టుకున్నప్పుడు, సో కానీ నేను రెడీ అవ్వలేను. ఇక్కడైతే జుమ్కాస్ అనమాట, పెద్ద స్కర్ట్ వచ్చి కింద బుట్ట వచ్చింది, నాకైతే బాగా సెట్ అయింది అని అనిపించింది ఈ అవుట్ఫిట్కి. సో ఇంకా నెక్స్ట్ అయితే కాటిక పెట్టేసుకొని, కాటిక లేకుండా అసలు ఇన్కంప్లీట్ అనమాట మేకప్ అనేది, కాటిక ఉంటేనే బాగుంటుంది ఎవరికన్నా. సో నేనైతే ఇంకా లిప్ బామ్ కూడా పెట్టేసుకొని, ఇంకా ఐ షేడ్స్ చూస్తున్నా ఏ కలర్ పెట్టుకోవాలని. ఇంకా నాకైతే గోల్డే పెట్టుకోవాలనిపించింది, ఎందుకంటే హెవీగా వద్దు సింపుల్గా అనేసి, గోల్డ్ పెట్టుకున్నట్టు ఉంటుంది కదా, సో గోల్డ్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నాకు మేకప్ అంటే ఐ షేడ్స్ ఉంటేనే మాత్రం అది మేకప్ కంప్లీట్ అయినట్టు అనమాట. నాకు ఐ షేడ్స్ అంటే చాలా ఇష్టం, నేను అదొక్కటే నేను పెట్టుకునేది మేకప్లో. నెక్స్ట్ అయితే ఇంకా గోల్డ్ స్టిక్కర్ పెట్టుకుంటే నా ఫేస్కి కనిపించదు అనేసి నేను ఇంకా రెడ్ గోల్డ్ మిక్స్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ కింద పాప బాగున్నావు అక్క అని ముద్దు పెడుతుంది. సో ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఇంకా బ్లాక్ శారీ నాకైతే భలేగా నచ్చేసింది, అంత నచ్చింది అనమాట. బ్లాక్ కలరు, బ్లాక్కి గోల్డ్, సిల్వర్ కన్నా గోల్డ్కి ఇంకా చాలా బాగుంటుంది అనమాట బ్లాక్కి. సో మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ శారీ ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ.